చేపల ఇగురు పండుగప్ప. ₹1,00,00,000 స్థలాలు అంటారంటే ఈ స్థలాలని షూటింగ్ చేసి కొనుక్కుంటానులేండి, చూసి షూటింగ్ చేసి వెళ్ళిపో. మరి కొత్తగా ఏమైనా సృష్టిస్తారా? అదే వేస్తాం. పేగులు బయటకు తీసుకున్నంట కడిగేసుకుని మళ్ళీ తినేస్తుందంట. నిన్ను పాడేస్తాను. ఎలా అయితే మీరు టీవీలో మమ్మల్ని చూస్తున్నారో అలాగే మీరు కూడా ఆ రోజు టీవీలో కనిపిద్దరు కానీ ఏది కదిలితే తినేస్తుందంట ఇది. నేను దొంగనా కొడుకు. బలి ఒప్పేసుకుంటాడు వీడే. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే మేము ఇప్పుడు రేవులోకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పండుగప్ప తెచ్చుకుని పండుగప్ప ఇగురు పెడదాం. మా అమ్మతో పెట్టిస్తాను, మా చెల్లి కూడా ఉంది, ఇద్దరు ఎవరో ఒకరితో పెట్టిద్దాం. అంటే పండుగప్పకి వెళ్తున్నాం. ఇన్ కేస్ పండుగప్ప దొరకకపోతే వేరే చేప తీసుకుని తెస్తాం. గట్టి పరుగులు తెలుసా నీకు అసలు ఎంత బాగుంటుందో టేస్ట్? అసలు కట్టి పరుగులు ఎలా ఉంటాయి చెప్పరా నువ్వు? చిన్న చిన్నగా ఉంటాయి. ఇక్కడ మా ఊళ్ళో రేవ్ అని ఉంటది అనమాట. ఆ రేవులో అన్ని రకాల రొయ్యలు చేపలు అన్ని దొరుకుతాయి అనమాట. నాకు తెలిసి ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఊర్లో కూడా అలాంటిది ఉండదు. అక్కడ వాళ్ళు అందరూ కూడా నిజంగా వాళ్ళ యొక్క కష్టం, తెలివితేటలు, స్వయం కృషితో ఎదిగిన వాళ్ళే రేవులో హైలైట్ అనమాట. అక్కడ అసలు వస్తే చాలా బాగుంటది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటది ఏంటో. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. మా ఊర్లో ఆక్విల్లో మా ఇంటి దగ్గర ఇలా స్థలాలు ఉంటాయి అనమాట. చూసారు అటుని ఇటు కూడా పెద్ద పెద్ద స్థలాలు. నా చిన్నప్పటి నుంచి కూడా ఆ స్థలాలు ఎలానే ఉన్నాయి. ఎవరైనా ఇల్లులు కడతారేమో, పక్కన మా స్థలం ఉంది దాని రేటు పెరుగుద్దని చూస్తే ఎవరూ కట్టట్లేదు. గోల్డ్ స్థలం నెంబర్ 1 ఏరియా నెంబర్ 1. ఈ ఏరియాకి ఒక పేరు కూడా ఉంది, ₹1,00,00,000 స్థలాలు. ₹1,00,00,000 స్థలాలు అంటారంటే ఈ స్థలాలని. మరి మన స్థలానికి ₹1,00,00,000 ఏమో లక్షలు కూడా ఇవ్వట్లేదు కదరా. ₹1,00,00,000 పేరు ఎవడరా బాబు పెట్టినోడు? అనాలరా బాబు ₹1,00,00,000 స్థలాలని. అలా అనేసరికి జనాలందరూ భయపడి అమ్మో అక్కడ ₹1,00,00,000 ఉంటుంది బాబు, మనం వెళ్ళడం వేస్ట్ అంతేం లేవమ్మా. వచ్చి మా ఆక్విడ్ హై స్కూల్ ఎఫ్సిఐ గుడౌన్స్ కదా, ఇది మార్కెట్ యార్డ్ వెనకాల ఉంటది. కొనేసుకుని త్వరగా ఇక్కడ ఇల్లు కట్టేశారు అనుకోండి. మంచి ఏరియా. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వచ్చిండ కలిసి ఉన్నాం. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కూడా కట్టొచ్చు వాళ్ళు. నెంబర్ 1 వస్తుంది. ఎందుకంటే మాది పెద్ద రోడ్డు, డైరెక్ట్ ఆక్విడ్ మెయిన్ రోడ్ మీద కలుస్తాం. రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు, హైవే మీదకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. రేవులోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఇప్పుడే వచ్చాం రేవులోకి. అది కనబడుతుంది చూసారా, అదే రేవు అనమాట. రేవు మీద చేపలు, అక్కడ మొత్తం చేపలు అమ్ముతూ ఉంటారు. కాటాలు ఉంటాయి. కాటాలు అనమాట. కాటా ఒక్కొక్కరికి ఉంటది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదోలా ఉండేది. ఇప్పుడు అంత డెవలప్ అయిందో, అసలు ఎంత అలా చేసుకున్నారు. వీళ్ళకి కమిటీ వాళ్ళ డబ్బులతో అలాగే చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. అన్ని రకాల చేపలు అన్ని దొరుకుతాయి. కనుక్కున్నారండి మనకు కావాల్సిన చేప ఉందో లేదు. బతుకున్న చేపలు రా, బండ్లలో చేపలన్నీ ఇలా తీసుకొచ్చి బతుకున్న చేపలు. ఏం చేపలు? డైరెక్ట్ ఫ్రెష్ బతుకున్న చేపలు ఇప్పుడే దిగినాయి. ఇక్కడ స్పెషాలిటీ ఇదే, బతుకున్న చేపలు దొరుకుతాయి. డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ లోకల్లో కొనేసుకుంటారు, లేదంటే ఎక్స్పోర్ట్ అయిపోతాయి. చెరువుల దగ్గర నుంచి డైరెక్ట్ ఇప్పుడే పట్టి తీసుకొచ్చేసారు ఫ్రెష్ సరుకు. అక్కడ దొరకలేదు మాకు. ఇంకో చేపల మార్కెట్ ఉంటది ఇక్కడ మా ఊర్లో. అక్కడ డైలీ మార్కెట్ ఇదే రెండు పండుగ అంటే షూటింగ్ చేసి కొనుక్కుంటానులేండి, చూసి షూటింగ్ చేసి వెళ్ళిపోము. ఫ్రెషేనా? ఒట్టెందుకు లేండి, ఒట్టిగా నమ్మేమో మేము. మీ మాటే ఒట్టుతో సమానం. మీరు ఏది చెప్తే అది. అదే అవునులేండి. ఇది ఒకసారి కాటా పెట్టండి. అంటే ఈ మధ్య ఇట్లు రంగు వేసేస్తున్నారని విన్నాను. ఇది రంగులు వేసేస్తున్నారని విన్నామండి. కేజీన్నర వచ్చింది, కేజీన్నర. ఇది కూడా కాటాయి. ఇది కూడా ఒకసారి వేసావా? ఈ 2 కేజీ 600 చెప్పారా? 2 కేజీలు 500 వస్తుంది. ఎంత అప్పుడు? 600 చెప్పారు. 300, 1500. 2.5 వచ్చినాయి. 2.5 వచ్చింది. ఎంత? 2 తీసుకుంటాను చెప్పండి. 600 గాడిగా అంట. ఇందాక అదే చెప్పారుగా. 550. మా వాడికి బేరం ఆర్డర్ రాదు ఇంకంతే. ఒకసారి అడుగుతాడు. చెప్పేస్తారులేండి, మీరు ఏముంది ఎంతైనా చెప్పేస్తారు. సరేలే కొట్టారా? 1300 కొడుతున్నానండి. ఊరుకోండి. కొన్న రేట్ ఎందుకు ఇస్తారండి మాకు? మీరు అలా చెప్తారు. మీరు మేము చుట్టాలమా ఇంకెవరన్నా ఎలా ఇస్తారు? అబ్బాయి తెలుసా? ఆయనకి తెలుసా? ఆ పెద్ద మార్కెట్ లో మనకి దొరకలేదు అనమాట. పెద్ద మార్కెట్ నుంచి ఇలా వీళ్ళు తెచ్చేసుకుని ఇక్కడ చిన్న మార్కెట్ లో అమ్ముతారు. ఫైనల్ గా మనకైతే ఇక్కడ దొరికింది. 2.5 కేజీలు వచ్చింది. మొత్తం తీపిస్తే కేజీన్నర అవుతుంది అంటావా? 2 కేజీలు రాదా? కేజీ 700 వస్తుంది. దాంతో ఇగురు పెట్టుకుందాం. ఇగురు పెద్ద రేవులో బల్క్ లో వెళ్ళిపోతాయి చేపలు. ఎప్పటికప్పుడు దొరకలేదు. చేపలు
తెప్పించుకుని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇప్పుడు దాంతో పండుగప్ప ఇగురు వండుదాం. బేసిక్ గా ఈ పండుగప్ప నాకు తెలిసినంత వరకు బతుకున్న చేపలనే తింటదంట, గొరసలు అలాంటివి తింటదంట. మరి అది మరి ఇది మేత తింటదో లేదో తెలియదు నాకు. ఐటమ్స్ చూద్దాం. చేపలు, ఉల్లిపాయని మిక్సీలో వేసేసుకున్నారు. ఉల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయ, పసుపు, కారం, ఉప్పు. ఈ మసాలాలు ఏమేమి వేసారు? ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మొగ్గులు, యాలక్కాయలు, దాల్చిన అలా కదే మొన్న వండిన పీతల కూరలో ఇదే మసాలా అనుకుంటా. మరి ఎప్పుడు కొత్తగా ఏమైనా సృష్టిస్తారా? మసాలా అవే వేస్తారు, కొత్తగా ఏం సృష్టించరా? మరి అంతే మరి మనం తయారు చేయాలి మసాలా మొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెట్టు ఇంక ఇవే అలా కదా. ఉంటాయి ఇప్పుడు మసాలాలు. కొంతమంది ఒక్కొక్క కూరలో జీడిపప్పు పేస్ట్ వేస్తారు, ఇంకో కూరలో ఇంకో రకం వండుతారు. ఎప్పుడు ఆ నూనె వేసి, ఉల్లిపాయలు వేసి, ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆ కూర వేసేసి ఇంక ఇదే పద్ధత, ఇంకా వేరేగా ఉంటుందా? ఉంటది, రాదు. గన్నేరు పప్పు కేజీ 600 చేప. టేస్ట్ గా లేకపోతే ఇది ఎన్ని కేజీలు? 2.5 కేజీ. టేస్ట్లోకి పడతావా? నిన్ను పాడేస్తాను. నన్ను పాడే గొడవ. టేస్టీగా వండు. టేస్ట్ గా వండండి, నన్ను పాడేయడం కోసమైనా టేస్ట్ గా వండండి. నూనె ఎక్కువ వేస్తుంది, ఎందుకు ఎక్కువ వేస్తామని అడుగుతాను నేను. నూనె ఎక్కువ లేకపోతే టేస్ట్ ఉండదు అంటది. మనం ఏం చేస్తాం? నేను ఇంకా తక్కువ వేస్తాను. ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు ఉన్నారా? ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు ఉన్నారు. ఇంకేమో మా పెద్ద తయ్యి ఉంటది. ఎన్ని కేజీ నూనె వేస్తుంది అది. నెక్స్ట్ అందులో పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నాం. ఇంకా నూనె వేయాలా? ఇంకానా? అందుకే మన ఇంట్లో ఒక్కొక్కరు ఎంత ఉంటారు. అది అంత కూర కదరా. మరి ఎన్ని కేజీలు అది? 2.5 కేజీలు చేపమ్మా. అన్ని తీసేగా 2 కేజీలు వచ్చింది. అందులో ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయల పేస్ట్ షాప్ ఓపెనింగ్ కి బట్టలు కావాలమ్మా నీకు 1వ తారీఖుకి. నాకేం వద్దులే అమ్మా. మే 1 అసలు మా అమ్మకి ఎలా ఉంటుందో ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. షాప్ రివీల్ చేస్తాం నిన్నటి వీడియోలో. చెప్పేసావా? ఎస్ చెప్పు. నిన్న అడిగే వాళ్ళకి కూడా పిలువు రమ్మని షాప్ కి. నన్ను అడిగేవాళ్ళు, నిన్ను అడిగేవాళ్ళు, అందరిని, మా వల్లిని అడిగేవాళ్ళు అందరూ కూడా మా షాప్ ఓపెనింగ్ కి తప్పనిసరిగా రావాలి. మా పచ్చళ్ళు, మా స్వీట్లు, మా పొళ్ళు అన్ని టేస్ట్ చేయాలి. డేట్ మే 1. ఆ రోజు స్పెషల్ ఏంటి? నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈడి పుట్టినరోజు అనమాట. గిఫ్ట్లు తేవాలనుకున్న వాళ్ళు కేకులు అలాంటి కాదు, అలాంటి ఏమి పెట్టుకోవద్దు మైండ్ లో. ఏం లేకుండా వచ్చేసేయండి డైరెక్ట్ అని చెప్తున్నాను రా. ఇండైరెక్ట్ ఏం లేకుండా రండి. మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్. మీరు వచ్చి ఏమైనా కొని బాగున్నాయని చెప్తే అదే మాకు చాలా 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 పెద్ద గిఫ్ట్. మళ్ళీ చెప్తున్నాం, మే 1 ఫ్రైడే వచ్చింది. 10:30, 11 అరౌండ్ ఓపెనింగ్ చేద్దాం. మీరు అందరూ వచ్చితే ఈ లోపు వచ్చేసేలో చూడండి. నేను 10 అక్కడికి ఉంటా. మీ అందరికీ కలిసి మాట్లాడుకుందాం, ఫోటోలు దిగుదాం, కాసేపు మాట్లాడుకుందాం సరదాగా. మిమ్మల్ని అందరినీ కూడా వ్లాగ్ లో పెడతాను. ఆ రోజు మినిమం అరగంట పైన వ్లాగ్ చేస్తా. మిమ్మల్ని అందరినీ కూడా వ్లాగ్ లో చూపిస్తా. ఎలా అయితే మీరు టీవీలో మమ్మల్ని చూస్తున్నారో అలాగే మీరు కూడా ఆ రోజు టీవీలో కనిపిద్దరు. కానీ ఆ వ్లాగ్ లో నా ఫేవరెట్ వ్లాగ్ అవబోతుంది ఆ రోజు. నాకు కూడా. ఇంకోటి నేను కొంచెం వాళ్ళు ఏమంటారు డిజైనర్ వేరే ఏమన్నా వేద్దాం అనుకుంటున్నాను. డిజైనర్లు ఎవరు ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి గైస్. మంచిగా ఆ రోజు మన పచ్చల లోగోతో లేకపోతే మన మంచిగా లోగోతో చేస్తే నువ్వు కూడా ఒక స్టాఫ్ మెంబర్ అయిపోతావు. అవును, స్టాఫ్ మెంబర్ లో తప్పేం లేదు. చాలా ఉండడం మంచిదే అంటున్నా. ఎవరెవరు మన షాప్ ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. తప్పకుండా రండి. ఇది ఏగుతుంది కదా, ఈ లోపు ఉప్పు కారం వేసేద్దాం. పక్కన పెడదాం. 1 స్పూను 2 స్పూన్లు మన పల్లెటూరు పచ్చళ్ళ కారమే గాయస్. ఇది ఆ రోజు కారం కూడా ఉంటది మన షాప్ లో. ఓరే వెబ్సైట్ లో కారం పొడి అని చిల్లీ పౌడర్ అని 2 ఫోటోలు సేమ్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి కారం అదే కలర్, చిల్లీ పౌడర్ కారపొడి కూడా అదే కలర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫోటో తీసేటప్పుడు అది మార్చడం ఏదో చేయాలి. కన్ఫ్యూజ్ అవుతారేమో. చిల్లీ పౌడర్ అంటే కారం, కారపొడి అంటే కారపొడి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరుని. గిన్నె కన్నా నువ్వే ఎక్కువ ఊగుతున్నావు, గిన్నె తక్కువే ఊగుతుంది. చెవట నీళ్ళు పడిపోయినాయి. చెవట పడిపోయింది, పడిపోయింది. నేను చూసాను చొక్క పడిపోయింది అందులో. తల్లి కష్టపడ్డ దాంట్లో అమ్మ కష్టానికి ఏమన్నా కొనగలు ఇవ్వగలం కానీ చెమట వేసేసాం అది వేసేసాం అంటే ఎలా తింటాం? తల్లి మమకారం. మంచి టేస్ట్ ఉంటది అది. అబద్ధం ఆడుతున్నాడు. పడింది. పర్లేదు ఎన్నో పడ్డాయి. నేను వంట చేసినప్పుడు అయితే ఎన్ని పడ్డాయో నాకే తెలియదు. అవన్నీ తినేసాను నేను. ఒకసారి ఏగ పడిపోతే ఏగ తీసేసి వండేసాను అలాగే. దాంతో ఉండేది ప్రాబ్లం. స్థానంలో నేను ఉంటే ఏం చేస్తాడు వీడు? తీసుకుని తినేస్తాడు, దాన్ని తీసుకుని తింటాడా? తిడతాడు ఆడు కాబట్టి తినేసాడు. అదే నిజంగా ఇది గొరక తింటది కదా, గొరకనే. అదే చెప్పాను వీడియోలో, గొరక పిల్లని కటింగ్ చేసినప్పుడు రొయ్యి వచ్చింది దాంట్లో నుంచి. చేప నోట్లో ఎంత రొయ్యి వచ్చింది.
ఏది కదిలితే అది తినేస్తదంట ఇది. ఆహా. పండుగప్ప చాలా డేంజర్, అందుకే చాలా మంది ఇంత రొయ్యి ఉంది దాని గొంతులో కటింగ్ వెళ్ళినప్పుడు. పండుగప్ప చేపల్లో రాజా. రాజా ఆహా. మరి ముస్లిం ఎవరు? రొయ్య రాజు అంట. అంత వేయకూడదా ఏంటే? నీకది వంట నేర్పుతుంది ఏంటే కతీసేది? దానికి బావచ్చు. ఎలా అంటావు, మనం ఒక వీడియో చేసాం చూసావా, తునా చేపతోటి హైదరాబాద్ లోని సూపర్ వండిందా. దానికి ఎందుకంటే ఎక్కువ వండుతా నువ్వెందుకు ఉంటది. వండుతున్నావు? దానికి ఇచ్చేయాల్సింది. మరి నువ్వే నన్ను కేకసావు. లేదు నువ్వు దానికి అంత టాలెంట్ ఉందన్న సంగతి నాకు తెలియదు. బాగుండుద్దిరా వంటలో. మరి ఎప్పుడు తిన్నా నాకు టేస్ట్ అనిపించదు. వీడియో చూడండి, అవి ఆ వీడియో చూడండి. తునా చేప హైదరాబాద్ లో వీడియో చేసాము. టూనా ఫిష్ మాత్రం బాగుంటుంది. చాలా బాగుంది. మటన్ కూర వండినట్టు నాకు భయం వేస్తుంది బాబు, నేను ఎలా ఉండాలి. టూనా తినాలి మళ్ళీ. అది నీకు అసలు వంటే రాలి. పరువు పోగొట్టుకోవడానికి అక్కడి నుంచి మా పిన్ని నాకన్నా బాగుంటుంది అంట. ఆ పిన్నికి వంటలో ఉండడమే రాదు, మళ్ళీ నాకన్నా బాగుంటుంది. అదే వండింది. మళ్ళీ పెద్ద చెఫ్ తో కంపేర్ చేసుకుని నాకన్నా బాగుంటుంది అంటే. నెక్స్ట్ ఈడా అరే మైక్ ఎడుతున్నాడు రా, మాట్లాడుతుంది కదా అని. ఆడంటే ఎంతైనా అమ్మ చొంగు పట్టుకునేవాడే. అలా అనకరా బాబు, మారిపోతున్నాడు వీడు. మారుతాం మరి, మారుతాం. అకలా ఉండండి రా. మార్పు మంచిది. మార్పు మంచిది కాదు, నువ్వు అలాగే ఉండాలి. అమ్మ కొడుకాడు, నేను అందరు కొడుకు. నేను దొంగనా కొడుకు. ఏదో ఏదో అనుభవం వస్తుంది. అదే కరెక్ట్. భలే ఒప్పేసుకుంటాడు వీడే. చూసారా మనసులో మాటలు ఎలా వస్తున్నాయి బయటికి. నేను ఏదో పొరపాటున ఒకటి వండితే వేసేస్తున్నా కదా. వేసే ఇగురులో చింతపండు పులుసు వేయరు గైస్, మీరు వేసేస్తారా? అయ్య బాబా, అందులో మొక్కలు వేసేసి ఏంటి కదీసా దానికి ఇచ్చే. అక్కడి నుంచి అది డైరెక్షన్ కదా. దానికి ఇచ్చే. దానికి కూడా అదే కావాలి. అటు ఇటు అయితే దాన్ని తిడతారు, నాకేముందని చెప్పి అది ఇచ్చేస్తుంది. దాన్ని అయితే తిట్టనా. ఎవరైనా ఒకటే, టేస్ట్ సరిగ్గా చేయకపోతే ఆ మొక్కలన్నీ కూడా నీట్ గా కలుపుకుంటుంది అనమాట. ఏం వెతుకుతున్నావే? ఏదేది ఏది ఇది అంటే కార్ స్టీరింగా? అక్కడ దాచుకుని పెద్దమ్మ ఒకటి కాలిపోద్ది, మంట ఎక్కువ ఉంది. తిప్పింది కానీ ఏం కదలలేదా? తిప్పింది, దాన్ని ఎలా చెప్పలేదు. అది తిరిగిపోయింది. ఆ మొక్క ఉన్న చోటే ఉంది, అది ఎక్కడ కదలలేదు. కలిపిసావా? నెక్స్ట్ ఏం చేయాలి? ఎంతసేపు ఎలాగా? కొంతసేపు మగ్గాలంట గైస్. మగ్గిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో. 5 minutes later. ఆ మసాలా దాంట్లో నీళ్ళే. అది అలా బాబు ఈ చేత్తే కుడి చేత్తే కెమెరా మ్యాన్ కనబడాలా? అందులో ఏమి వేస్తున్నావు? ఎడం చేస్తే ఆడు కెమెరా ఎక్కడ పెట్టుకుంటాడు? ఫోకస్ కరో. ఏ నీళ్లు? ఇందాక మసాలాలు కలుపుకున్న చేపకి మసాలా కలిపారు కదా, ఆ నీళ్లు పులుసా ఇగురా? పులుసు కాదు ఇగురానియా కదా. మరి ఎందుకు అంత నీళ్ళు? చింతపండు వేస్తే పులుసు అవుద్దమ్మా. నీళ్ళేస్తే కాదు, ఉడకాలి కదా. ఓకే ఇంకో తిరుగుతుందే. ఇప్పుడు తిరిగింది. ఇందాక నువ్వే తిరిగావు. ఇప్పుడు ఇలా ఎంతసేపు అయిపోయిందా? ఇంకా ప్రాసెస్ అయిపోయినట్టే. అయిపోయింది, ఇగిరి ఈజీ. పులుసు కన్నీ ఇగిరి ఈజీ. 10 నిమిషాల్లో అయిపోయింది. ఇందులో వచ్చేసరికి ఇందులో ఏమేమి వేసారు మళ్ళీ ఒకసారి చెప్పండి. మసాలా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, మొగ్గలు, దాల్చిన చెక్క, అంతే. ఆ మసాలా నేను కామెంట్ లో పిన్ చేస్తాను. ఆ మసాలాని చేసుకుని ఆ మసాలా లైట్ గా దాని మీద జల్లుకోవాలి. మళ్ళీ మధ్యలో ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి జల్లుకుంటాం. అంతేనా? పీతల కూర అలాగే, చేపల పులుసు అలాగే, ఈ రోజు ఇది ఇలాగే, అన్ని కూరలు ఒకలాగే. పెద్ద మంట పెట్టేసి మూత పెట్టేస్తావా? సరే, అది కూడా మధ్యలో మసాలా వేసిన చోట మళ్ళీ కలుద్దాం. రెండోసారి కూడా మసాలా వేసావా? ఎక్కువైపోయిందంట, కొద్దిగానే వేసిందంట. ఇప్పుడు ఫైనల్ గా దాని మీద కొత్తిమీర జల్లు వేసుకుందాం. ఇంకా దగ్గరికి అవ్వాలనుకుంటా. ఇగురు కాబట్టి ఇంకా దగ్గరికి అవ్వాలి. రైట్, చారు ఉండాలి. ఇగురులోకి చారు ఉంటేనే మజా ఉంటది. మజా అంటే మళ్ళీ మీరు థమ్సప్ మజా అది కాదు, బాగుంటదని. ఇంకా ఫైనల్ గా ఫుడ్ రెడీ అయిపోయింది. వేడి అన్నం, అలాగే చేపల ఇగురు పండుగప్ప. చాలమ్మా. అంతే, నేను డైట్ లో ఉన్నాను. మంచి ముక్క ఇవా నాకు. ఎస్, వెరీ గుడ్. వేడి అన్నంలో అలా కలిపి బాగుంటే ఓకే, బాగోపోతే బిస్మిల్లా. చాలు బాగుంది కానీ
చేప నీసు వస్తుంది ఉంటుందా? చేప అది సముద్రం చేప ఉంటుంది చూసావా, అలాగే వస్తాయి అవి. సేమ్ సముద్రం చేప ఇవి అలాగే ఉంటాయి. మీకు ఏమో నచ్చదు, పండుగ పండుగ అంటారు. మరి ఏరా ఇది నచ్చపోతే ఎలాగరా? తినరా నా కొడక నువ్వు తినరా. చాలా బాగుంది టేస్ట్. ముక్క బాగుందమ్మా. ఇంతకీ కూరలో నీసు వాసన వచ్చింది అయితే. మొక్క లేదు, మొక్క సేమ్ మన నార్మల్ చేప. చాలా బాగుంది ముక్క. గ్రేవీలో వచ్చింది అదే మ్యాజిక్. రెండో ముద్దకు లేదు బహి. అయితే మీకు తినడం తెలియక నాలుగు అలవాటు పడిపోయింది. నిజమే. తిను. ఏమనిపించలేదు రెండో ముద్దకి. నేను చెప్తున్నానా, సముద్రం Basic గా టేస్ట్ అంతే. నాకు ఇగురు ఎలా తినాలంటే ముందు పీస్ అయిపోయింది. ఏంటి కతీసా చేప ఇది కలుపుకున్న తర్వాత చారేయమ్మ దీని మీద చాలు ఇగురుని ఇలాగా చింతపండు చారు వేసుకుని తింటే చాలా బాగుంది. చారు బాగుంది, చారుతో కూర ఇంకా బాగుంది. అమ్మాయి ఖర్చు పెట్టిన డబ్బులు సాటిస్ఫాక్షన్ వచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంతకుముందు మటన్ గట్ట తెచ్చుకున్నప్పుడు కూర బాగోపోతే మొగుళ్ళు పెళ్ళం మీద గొడవ ఎందుకు పెడతారు. కష్టపడి తెచ్చిన డబ్బులు కూర సరిగ్గా ఉండకపోతే ఏంటో నువ్వు ఇది ఏంటి ఇలా ఉండేవండి. గుర్తులేదు నాకు. నేనైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాను. నేను తినే ఉంటాను కానీ గుర్తులేదు. నచ్చింది నాకు, నచ్చిందమ్మా. ఇప్పుడు చెప్పు ఈ వేగులు బయటకి తీసేసి క్లీన్ చేసుకుని మళ్ళీ మింగేస్తుందండి చేప. చేప పేగులు బయటకు తీసుకొని మింగేయడం ఏంటే? నేను ఎక్కడో మనిషి కూడా ఎవరు ఇలా చేశారని నిన్నాను ఒకసారి. పేగులు బయటకు తీసుకుని కడిగేసి మళ్ళీ మింగేస్తుందా? పండుగప్పంట. ఈ చేప పేగులు బయటకు తీసుకుని అంట కడిగేసుకుని మళ్ళీ తినేస్తుందంట, మింగేస్తుందంట. నీట్నెస్ చేప ఈ చేప. అందుకని ఎంత వాసన వచ్చింది. ఆయన చెప్పారంటరా. ఆయన చెప్పారంటే కరెక్టే. భాష తెలుసు కొంచెం చేపల గురించి. భాష గారు చెప్పారంటే బాగా. కింద కామెంట్ చేయండి మాయా, కరెక్టో కాదో మీరు.